మళ్ళీ మంచు మనోజ్ విష్ణు ఇది ఆరణ్య మంటలాగా రగులుతూనే ఉంది. సో ఇప్పుడు కొత్తగా మంచు విష్ణుని ఓపెన్ గా కన్నప్పకు సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అవడంలో మనోజ్ పాత్ర ఉందని ఆయన అనౌన్స్ చేశాడు. యాక్చువల్ గా ఇది మనం 1 వీక్ నుంచి చెప్పుకుంటున్నాం. 1 వీక్ ముందే ఇది పోలీస్ కేసు అయింది. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ఈ కన్నప్పకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేసు పెట్టాడు. అప్పుడు ఏమన్నారంటే ఇది డిటిడిసి కొరియర్లో ముంబై నుంచి వచ్చింది. ఆఫీస్లో ఆ టైంలో ఆఫీస్ బాయ్ రఘు ఉన్నాడు. రఘు తీసుకొని ఆఫీసులో పనిచేసే చరిత అనే ఆమెకి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కనబడలేదు అనేది ఫస్ట్ వెర్షన్ మనకు వచ్చింది, పోలీస్ వెర్షన్. కానీ ఇప్పుడు ఇతను చెప్పేది మారిపోయింది కంప్లీట్గా. ఇతను అసలు రఘు చరిత మా ఆఫీసులో పనిచేయట్లేదు అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా మనోజ్ మనుషులు అని చెప్తున్నాడు. సో ఇతను ఏం చెప్పాడంటే టోటల్గా, సో యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళ సినిమా విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటుంది. మనకు తెలుసు ఇట్లాంటి హిస్టారిక్ ఫిల్మ్స్లో విఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ సంబంధించి మొత్తం 10 కంపెనీలు పనిచేస్తున్నాయి. 8 ఇండియాలో ఉంటే 2 అబ్రాడ్లో ఉన్నాయి, అమెరికా, దుబాయ్ వీటిలో. సో మొత్తం అది 10 కంపెనీలు పనిచేస్తున్నాయి. దాని తర్వాత విఎఫ్ఎక్స్ వేసిన తర్వాత కలర్ కరెక్షన్ జరుగుతుంది. దాన్ని డిఐ అంటారు, డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు. ఈ కలర్ కరెక్షన్ అనేది ముంబైలో మేము చేస్తున్నాం. ముంబైలో HIVE అనే ఒక స్టూడియో చేస్తున్నాం. అక్కడి నుంచి మాకు ప్రసాద్లో మాది మెయిన్ కాబట్టి అక్కడ చేసిందంతా వాళ్ళు అప్లోడ్ చేస్తే ప్రసాద్లో మేము డౌన్లోడ్ చేసుకుంటాం. మామూలుగా జరిగే ప్రాసెస్ అది. కానీ ఈసారి ప్రసాద్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో మేము వాళ్ళకి చెప్పాము పంపించేయమని. కొరియర్లో వాళ్ళు దాన్ని పంపించారు. అది 70 షాట్లో ఎంతో ఉన్నాయి. అది సినిమా కాదు, ఫుల్ సీన్స్ కూడా కాదు, ఓన్లీ విఎఫ్ఎక్స్. అనేక కంపెనీలలో అదొకటి. అందులో కొన్ని సీన్లు అయితే ఉన్నాయి. అది విఎఫ్ఎక్స్ ఉన్నది కొరియర్లో పంపించారు. అయితే రఘు అనే వ్యక్తి వచ్చి ఆ టైంకి డిటిడిసి కొరియర్ తీసుకునేసి చరిత అనే ఆమెకి ఇచ్చాడని తెలిసింది మాకు. వాళ్ళిద్దరూ గతంలో మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నట్టుగా మాకు తెలిసింది. సో నేను నాకు తెలియదు, అసలు వచ్చిందని కూడా తెలియదు. మేము మళ్ళీ వాళ్ళని అడిగాము, ఏంటి పంపించమంటే పంపించలేదు మీరంటే, మేము మార్చిలోనే పంపించాము సార్, మీకు ఇంకా చేరలేదని వాళ్ళు అన్నారు. సో అప్పుడు మేము వెతుక్కుంటే ఎవరికి తీసుకున్నారు ఏంటి అని చూస్తే ఈ రఘు అనేవాడు తీసుకొని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడని తెలిసింది. సో ఇది మనోజ్ మనుషులుగా మాకు అర్థమైంది. అయినప్పటికీ కూడా మేము కేసు పెట్టడం కానీ దీన్ని బహిరంగ మాట్లాడడం కానీ వద్దనుకున్నాం. మా నాన్న కూడా చెప్పాడు, వద్దులేరా అతని పేరు ఇప్పుడు మళ్ళీ లాగడం ఎందుకు అన్నాడు. మేము అందుకని సైలెంట్గా ఉన్నాం. అయితే అది ఎలా లీక్ అయిందో మాకు తెలియదు. కానీ మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చినాక పోలీసులు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం సార్ కేసు పెట్టమంటారా దీని మీద అని అడిగారు. సరే ఇంకెట్లా ఓపెన్ అయింది కదా అని కేసు పెట్టేద్దామని, ఏదైతే అదే ఇందులో అని కేసు పెట్టి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెళ్ళి కేసు పెట్టమన్నాం, పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మాకు అది లేకపోయినా మాకు ఆల్టర్నేటివ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంటుంది. ప్రతిదానికి మాకు 2 కాపీలు ఉంటాయి. కాకపోతే అది వాళ్ళు ఏ ఉద్దేశంతో కావాలనే ప్లాన్ చేసి మనోజ్ చెప్పితే వీళ్ళు చేశారా, వీళ్ళు సొంతంగా చేశారా అనేది మాకు తెలియదు. ఏదేమైనా ఇప్పుడు అది బయటికి వెళ్ళి లీక్ అయితే మాకు ఇబ్బందే. అయితే దాంట్లో పాస్వర్డ్ ఉంది, కానీ ఇవాళ పాస్వర్డ్ని బ్రేక్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు ఇవాళ ఉన్న టెక్నాలజీలో. అలాగే ఎవరైనా దాంట్లో నెట్లో పెట్టేస్తే మాత్రం దయచేసి దాన్ని చూడొద్దండి, మాకెంతో లాస్ వస్తుంది అని అప్పీల్ చేస్తున్నాం అని చెప్పాడు. ఈ స్టోరీ నేను ముందు కూడా చెప్పాను. ఈ స్టోరీలో అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అసలు డిటిడిసి కొరియర్ అంటేనే మనం ఆలోచించాలి. డిటిడిసి కొరియర్లో ఎంత ఇంపార్టెన్స్ ఇది పంపిస్తారా అనేది. ఎందుకంటే ఇంపార్టెన్స్ వేరే రకమైన కొరియర్స్లో పంపిస్తారు. డిటిడిసి అనేది ఒక డబ్బా కొరియర్. సో దాంట్లో పంపిస్తారా అనేది నెంబర్ 1. రెండోది, ఎవరో వచ్చి ఇప్పుడు మన ఆఫీస్లో కొరియర్ వస్తుంది, ఎవడో వచ్చి దారిని పోయి తీసుకెళ్తాడా? అట్లా ఇచ్చేస్తారా వాళ్ళు? మన ఆఫీసులకు కదా వచ్చిస్తారు. ఆఫీసులో ఎవరు సార్, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు అని అడిగి ఇస్తారు కదా. అతను ఎవడో వచ్చి ఎలా తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్లో? మరి అట్లాంటప్పుడు ఫస్ట్లో ఎందుకు ఈ కథనం అని చెప్పారు? రఘు అనేవాడు ఆఫీస్ బాయ్ ఎందుకు వచ్చింది? చరిత కూడా వీళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నాను ఎందుకు వచ్చింది? ఈ డౌట్లు ఉన్నాయి. సో అక్కడి నుంచి రావడమే, కొరియర్లో రావడమే విచిత్రం. అంత ఇంపార్టెంట్ది కొరియర్లు ఎందుకు పంపిస్తారు అనేది ఫస్ట్ నెంబర్ 1. ఏదన్నా ఒకవేళ ఆ డౌన్లోడ్లు కుదరకపోతే ఎవరొకరు ముంబైకి వెళ్ళి తీసుకుంటారు. 200 కోట్ల ప్రాజెక్ట్ సినిమాకి
ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ముంబైకి వెళ్ళి తీసుకురాలేదా అటువంటి ఇంపార్టెంట్ది. ఎవరైనా అదే చేస్తారు. కొరియర్లో ఒకవేళ మిస్ అయిందని కొరియర్లో ప్రాబ్లమే కదా. కాబట్టి జనరల్గా అలా చేయరు. రెండోది ఎవరో బయట వ్యక్తులు వచ్చి ఇప్పుడు తీసుకున్నారని చెప్తున్నారు. అంతకుముందేమో ఆఫీస్ పోయి ఆ అమ్మాయి కూడా పనిచేస్తుందని చెప్పారు. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడేమో వాళ్ళిద్దరూ మనోజ్ ఇంట్లో పనిచేస్తారని చెప్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్.